హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 42 ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఈ సీజన్లో మొత్తం 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు ఆర్సీబీ టీం అయితే. ఇక అదర్ హ్యాండ్ ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే మొత్తం 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి టేబుల్లో 8th ప్లేస్లో అయితే ఉన్నారని చెప్పాలి. ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. అలాగే రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నా కానీ ఆర్సీబీ టీం 16 మ్యాచ్లో గెలిస్తే ఆర్ఆర్ టీం అయితే 14 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డు కూడా ఆర్సీబీ వైపే ఉంది. అంతేకాకుండా ఈ సీజన్లో కూడా ఆల్రెడీ ఈ రెండు టీమ్స్ మధ్య అయితే ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ జైపూర్లో జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ఆర్సీబీ టీమే చాలా కంఫర్టబుల్గా గెలిచిందని చెప్పాలి. కాబట్టి ఓవరాల్ రికార్డ్ చూసుకున్న, రీసెంట్ ఫామ్ చూసుకున్న ఖచ్చితంగా ఆర్సీబీకే ఆర్ఆర్పై మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పాలి ఈరోజు మ్యాచ్లో. ఇక చిన్నస్వామి గ్రౌండ్లో పిచ్ అలా ఉండబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, ముందుగా చిన్నస్వామి గ్రౌండ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా మారిపోయిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే 200+ స్కోర్ కూడా సింపుల్గా చేసేవాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం అయితే అసలు 200+ స్కోర్ అనేది ఇప్పటివరకు రాలేదు. మొత్తం 3 మ్యాచ్ల్లో 6 ఇన్నింగ్స్లో కలిపి 180+ స్కోర్ కూడా రాలేదు ఒక ఇన్నింగ్స్లో కూడా. కాబట్టి ఈ గ్రౌండ్ అయితే బ్యాటింగ్ అయితే అంత ఈజీగా అయితే లేదు ఈ సంవత్సరం. ఇక టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం చేజింగ్ చేయడమే బెటర్. సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా ఒక 200 ఆర్ 210 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది. మనకి ఈ సీజన్లో ఆర్సీబీ టీం చేసిన తప్పు ఏంటంటే ఈ గ్రౌండ్లో వాళ్ళు ఈ సీజన్లో జరిగిన 3 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఓడిపోయారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళు అనవసరంగా ఒక 220, 230+ రన్స్ బోర్డు మీద పెట్టాలని ఓవర్ అగ్రెసివ్గా ఆడైతే వికెట్లు పారేసుకున్నారని చెప్పాలి. మనకి జీటీతో జరిగిన మ్యాచ్లో కానీ, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కానీ అదే చూసాం. అయితే లాస్ట్ మ్యాచ్లో కూడా మనకి పంజాబ్తో జరిగింది కదా ఈ గ్రౌండ్లో. ఆ మ్యాచ్లో 14 ఓవర్ల మ్యాచ్లో కూడా వాళ్ళు పిచ్చిన అయితే సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అయితే ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త బ్యాటింగ్కి అయితే ఈజీ అయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్కి వెళ్తారు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, ముందుగా ఆర్సీబీ టీం విషయానికి వస్తే నాకు తెలిసి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే దేవదత్ పడిక్కల్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఫిన్ సాల్ట్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఓవరాల్గా తను కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అలాగే రొమారియో షెఫర్డ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇక టిమ్ డేవిడ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున కన్సిస్టెంట్గా ఆడుతున్న బ్యాట్స్మెన్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా టిమ్ డేవిడ్ అని చెప్పాలి. కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో కూడా జాష్ హేజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. యజ్దయాల్ అయితే కాస్త రన్స్కి వెళ్తున్నాడు, కానీ వీళ్ళిద్దరూ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే స్పిన్నర్స్ విషయానికి వస్తే సుయాష్ శర్మ మరియు కృణాల్ పాండ్యా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక అదర్ హ్యాండ్ ఆర్ఆర్ టీం విషయానికి వస్తే ముందుగా ఆర్ఆర్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయారని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్కి అగైనెస్ట్గా, అలాగే లక్నో సూపర్ జైంట్స్కి అగైనెస్ట్గా లాస్ట్ ఓవర్లో 9 రన్స్ని అయితే స్కోర్ చేయలేకపోయారంటే నిజంగా ఇంతకంటే దారుణం లేదు. ఎందుకంటే మనకి గ్రీజ్లో షిమ్రాన్ హెట్మైర్ మరియు ధ్రువ్ జురెల్ లాంటి బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఓవర్లో 9 రన్స్ స్కోర్ చేయలేకపోయారంటే అంతకు మించిన ఇంకేం ఉండదు. కాబట్టి ఆర్ఆర్ బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ ఒక్కడే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే నితీష్ రాణా అడపాదడపా ఇన్నింగ్స్లో ఆడాడు, కానీ తను కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మనకి సంజు శాంసన్ అయితే అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే లేదు. తనకి ఇంకా ఇంజురీ నుంచి రికవర్ అయినట్లేదు. కాబట్టి ఈ మ్యాచ్లో మనకి వైభవ్ సూర్యవంశీ అయితే తన ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవుతాడు. కాబట్టి అతని మీద కూడా కాస్త ఫోకస్ ఉంటుంది. తను ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి ఈ మ్యాచ్లో. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ బ్యాటింగ్లో అయితే సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆర్ఆర్ బౌలింగ్లో మాత్రం పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ అయితే ఇనీషియల్గా టోర్నమెంట్లో కాస్త రన్స్కి వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం జోఫ్రా ఆర్చర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే సందీప్ శర్మ కూడా మంచి బౌలింగే వేస్తున్నాడు. కాకపోతే సందీప్ శర్మకి లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ 20th ఓవర్ సందీప్ శర్మకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇక అలాగే మహేష్ దీక్షణ, దేశపాండే లాంటి వాళ్ళు కూడా పర్లేదు, ఓకే. అలాగే అసరంగా కూడా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఆర్ఆర్ బౌలింగ్ అయితే కాస్త బెటర్గానే ఉంది. ఇక రెండు టీమ్స్లో ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం ఈ రెండు టీమ్స్ని సైడ్ బై సైడ్స్ కంపేర్ చేసి చూస్తే ముందుగా ఆర్సీబీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్డ్ టు ఆర్ఆర్ బ్యాటింగ్. ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటింగ్లో
మిడిల్ ఆర్డర్లో అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇన్కన్సిస్టెన్సీ అయితే ఆర్ఆర్ బ్యాటింగ్లో కనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ మరియు ఆర్ఆర్ రెండు టీమ్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పాలి. రెండు టీమ్స్లో క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అలాగే మంచి స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి బౌలింగ్లో మాత్రం రెండు టీమ్స్ అయితే ఈక్వల్ అని చెప్తాను. కాబట్టి నాకెందుకో ఆర్సీబీ టీంకి ఈ మ్యాచ్లో స్లైట్ ఎడ్జ్ ఉందని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆర్సీబీ టీం అయితే ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అనవసరంగా ఓవర్ అగ్రెసివ్గా ఆడకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటా ఆడాలి. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే ఒక ఎండ్లో ఉండాలి. తనైతే మినిమం ఒక 10 ఓవర్స్ అయితే గ్రీజ్లో ఉంటే ఆర్సీబీ బ్యాటింగ్ ఆపడం అయితే చాలా కష్టం. కాబట్టి విరాట్ కోహ్లీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీ బ్యాటింగ్లో. తను ఒక 10 ఓవర్స్ గ్రీజ్లో ఉండాలి. తను ఫాస్ట్గా ఆడినా స్లోగా ఆడినా విరాట్ కోహ్లీ ఒక 10 ఓవర్స్ మాట గ్రీజ్లో ఉన్నాడంటే ఆర్సీబీదే మ్యాచ్. కాబట్టి ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకే ఎడ్జ్ ఉందనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందో.